హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హైదరాబాదీ స్పెషల్ చికెన్ హలీం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హైదరాబాదీ చికెన్ హలీం చేసుకోవడానికి మనకి కావాల్సినవి ఒక గుప్పెడు లేదా 3 టేబుల్ స్పూన్ల బియ్యం, పెసరపప్పు, శనగపప్పు మరియు కందిపప్పు. ఇవన్నీ ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకున్నా పర్వాలేదు, ఒక గుప్పెడు తీసుకున్నా పర్వాలేదు. గోధుమ రవ్వ 3/4 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బియ్యం, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు అన్నీ కలిపి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే గోధుమ రవ్వను కూడా సెపరేట్గా నానబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసే ముందు చికెన్ వచ్చేసి బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఇది వచ్చేసి ఒక 1/2 కిలో చికెన్కి ఒక కొత్తిమీర కట్ట, ఒక పుదీనా కట్ట, 3 పచ్చిమిర్చి, 2 నిమ్మకాయలు. ఇప్పుడు స్పైసెస్ కోసం 2 షాజీరాలు, 8 లవంగాలు, 8 ఇలాచీలు, 1 టీ స్పూన్ మిరియాలు, 2 పొడవాటి దాల్చిన చెక్కలు. ఇవన్నీ మనం ఫైన్ పౌడర్ చేసి ఓ పక్కన పెట్టుకోవాలి. తోక మిరియాలు వచ్చేసి 1 టీ స్పూన్ లేదా 20 తీసుకోవాలి. తోక మిరియాలు లేకపోతే మిరియాలు కూడా వాడుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ఉప్పు, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు 1 కప్పు పెరుగు. ఉల్లిపాయలు వచ్చేసి 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇవి మనం డీప్ ఫ్రై బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసిన ఈ ఉల్లిపాయల్ని మనం లాస్ట్లో యూస్ చేసుకుంటాం. ముందుగా ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత జీడిపప్పుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తరువాత ఉల్లిపాయల్ని వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని ఓ పక్కన పెట్టి మనం లాస్ట్లో యూస్ చేసుకుంటాం. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్స్కి మనం ఒక బౌల్లో చికెన్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇవి అంతా బాగా కలిపిన తర్వాత వీలైతే నిమ్మకాయ మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చును, నేనైతే ఇక్కడ వాడలేదు. 1 కప్పు పెరుగు, 1 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ని తీసుకుని అందులో నానబెట్టిన గోధుమ రవ్వను వేసి బియ్యం, పప్పులు, 1 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి 2 గ్లాసుల వాటర్ వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కుర్మా కోసం మనం ఇంకొక కుక్కర్ని కానీ వెడల్పాటి పాన్ని కానీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని 1 అవర్ నానబెట్టిన మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం ఆయిల్లో వేసి 2 నిమిషాల పాటు బాగా కలపాలి. అలా కలిపిన తర్వాత ఇందులో 2 నుంచి 2.5 లేదా 3 గ్లాసుల వాటర్ వేసుకుని ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ముందుగా మనం ఉడకపెట్టుకున్న అన్నం, పప్పుల మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత దీన్ని వాటర్ వేసుకుని బాగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. చికెన్ కుర్మా ప్రాసెస్ వచ్చేసి 6 విజిల్స్ తర్వాత చికెన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఆ చికెన్ని మనం ఒక ప్లేట్లోకి సెపరేట్గా తీసుకుందాం. ఈ చికెన్ని మనం వేలితో ఇలా చిదిపితే చిదికిపోతుంది. ఈ చికెన్ని మనం ఎంత మ్యాష్ చేయగలిగితే అంత మ్యాష్ చేసి ఓ పక్కన పెట్టుకోవాలి. చికెన్ తీసిన తర్వాత వచ్చిన ఈ కుర్మాని మనం లో ఫ్లేమ్లో పెట్టి ఉడకపెడుతూ ఉండాలి. ఇందులో ఇప్పుడు తోక మిరియాలు వేసి కలపాలి. బాగా ఫైన్ పేస్ట్ చేసుకున్న అన్నం, పప్పుల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిసేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఇది బాగా కలిసిన తర్వాత ఇలాచీ, షాజీరా, చెక్క పొడిలు అవన్నీ కలుపుకున్న పొడిని మనం ఇప్పుడు వేసి అది కూడా బాగా కలపాలి. అది కూడా కలిసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మనం స్టవ్ మీద పెట్టి ఉడికిస్తూ ఉండాలి. నిమ్మరసం, పచ్చిమిర్చి వేసుకుని కలపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టుకుని ఇందులో ఇందాక మ్యాష్ చేసుకున్న చికెన్ని వేసుకుని బాగా కలుపుతూ ఉండాలి. చికెన్ని ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేదాకా బాగా మనం మ్యాషర్ని కానీ లేదా
పప్పు గుడకని కానీ తీసుకుని అది బాగా కలిసేంత వరకు బాగా కలుపుతూ తిప్పుతూ ఉండాలి. ఇదే టైంలో మనం ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకుని కలపాలి. బాగా కలిసిన తర్వాత మనం ఇది మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని కొత్తిమీర పుదీనా వేసి కలపాలి. కలుపుతూ అలా ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తూ కలుపుతూ తిప్పుతూ ఉండాలి. అలా 10 నిమిషాల తర్వాత నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, హైదరాబాదీ స్పెషల్ చికెన్ హలీం రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా. ఒకవేళ మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.